హాయ్! హలో! నమస్తే. నా పేరు సత్య. మీకిప్పుడు హోటల్ స్టైల్‌లోని మనకి దోస హోటల్‌లోని క్రిస్పీగా దోస ఎలా ఉన్నాయి అలాగా మీకు చూపిస్తాను మీకు. ఫస్ట్‌గా రేషన్ బియ్యం ఉంటాయి గదా మనకి. ఆ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే దోసలు కూడా బాగా వస్తాయి. ఇవి నేను 2 గ్లాసున్నర తీసుకున్నాను. ఇది బాగా శుభ్రంగా కడుక్కోవాలి. 2 గ్లాసున్నర తీసుకున్నాను బియ్యం. శుభ్రంగా కడుక్కున్నాను 4, 5 సార్లు. కడుక్కొని దీంట్లోకి పచ్చెనపప్పు 4 స్పూన్లు, రుచికి బావుంటది. మెంతులు 1 స్పూను, అటుకులు ఒక కప్పుడు తీసుకున్నాను, చిన్న కప్పుడు. సగ్గుబియ్యం ఒక 3 స్పూన్లు. ఇవి దోస ఏంటంటే మనం సాగుతూ ఉంటది. బాగా పలుచగా రావడానికి అది. దానికోసం ఇవన్నీ వేసుకొని శుభ్రంగా నానబెట్టేసుకోవాలి ఫుల్లుగాని. ఇది కనీసం ఒక 5, 6 గంటలైనా నానాలి. 5, 6 గంటలు నానితే బాగా ఇదవుతది. మీకు దోసలో ప్రాసెస్ పిండి అది మీకు చెప్తాను. ఇది ఒక 5, 6 గంటలు నానబెట్టేసుకోవాలి. పొద్దున్న చెప్పాను కదా, ఒక 5, 6 గంటలు నానబెట్టుకోవాలి పిండి బియ్యం అని. అది ఇప్పుడు మిక్సీ పట్టుకోవచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, పిండి ఆడేసుకున్నాను. ఇప్పుడు ఇది నేను బయట నుంచి తెప్పించిన పిండి ఇది 40 రూపాయల పిండి, ఇడ్లీ పిండి. దీన్ని ఇప్పుడు ఇది మీకు ఒక రోజు రావాల్సింది 2 రోజులు రావడానికి నేను ఇప్పుడు చూపించేది. పిండి తెచ్చుకుంటాం, ఇది ఒక రోజు సరిపోద్ది. దాన్ని నేను దోశలకు కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చెప్తున్నా. ఇది ఇడ్లీ పిండి, దీంట్లోకి సగం తీసుకుంటున్నాను. ఇది సగం ఉంది కదా, దీంట్లోకి ఇందాకలా బియ్యం ఆడింది ఉంది కదా, బియ్యం పచ్చెనపప్పు ఇవన్నీ ఆడింది ఉంది కదా, దీంట్లోకి వేసేసుకుంటున్నాం. మనకి హోటల్ స్టైల్లో దోశ ఎలా ఉంటుందో క్రిస్పీగా అలా వస్తుంది. ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోకి కొంచెం తినే సోడా, ఒక స్పూన్ పంచదార, సాల్ట్, మనకి సరిపడిగా వేసుకోవాలి సాల్ట్. దీంట్లోకి తినే సోడా, సాల్ట్, పంచదార ఇవన్నీ వేసాం కదా, శుభ్రంగా కలిపేసుకొని ఇది ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకొని దోశలు వేసుకుంటే క్రిస్పీగా బాగుంటది. ఇది మనకి జనాలు బట్టి మనకి ఒక రోజు టిఫిన్ కి వచ్చేస్తుంది కదా. ఇది నేను బయట నుంచి తెప్పించుకున్న పిండి, ఇంట్లో ఆడింది కాదు. అంటే ఎప్పుడైనా తెచ్చుకున్నాము అంటే దీన్ని 2 ట్రిప్పుల కింద చేసుకోవడానికి కోసం మీకు చూపిస్తున్నాను. ఇది బాగా కలిపేసుకొని
2 hours పక్కన పెట్టేసుకున్నాం అంటే దోశలు బాగా వస్తుంది. మీకు అది వేసి కూడా చూపిస్తాను మీకు దోశ. ఇది ఇడ్లీ పిండి ఉంది కదా, దీంట్లో ఇంకా కొంచెం రవ్వ కలుస్తుంది. నేను తెప్పించిన పిండిలోనేది ఇడ్లీ పిండిలోనే ఇంకా రవ్వ కలుస్తుంది. ఇది చూపిస్తాను. ఈ గ్లాసుడు రవ్వ, ఇది శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా, దాన్ని రవ్వ కలిపేస్తున్నాను. అంటే నేను తెచ్చే 40 రూపాయల పిండిలో ఇడ్లీకి తీసేగా దోశలకు కూడా కలిపాను. తెచ్చే 40 రూపాయలు రెండు రోజులు వచ్చేసేటట్టుగా. దీంట్లోకి ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకొని ఇది నాకు 16 ఇడ్లీ వస్తాయి. శుభ్రంగా కలిపిస్తాను. ఇప్పుడు దోశ మీకు చూపిస్తాను. దానికి సింపుల్ గా 2 minutes లో అయిపోయే చట్నీ మీకు మనకు ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇవన్నీ కన్నా ఫాస్ట్ గా అయిపోయి 2 minutes లో అయిపోయి చట్నీ చూపిస్తాను మీకు. దానికి కావాల్సినవి వేపుడు పప్పు, పచ్చిమిర్చి ఒక 8, చింతపండు కొద్దిగా, వెల్లుల్లిపాయలు ఒక 5 రెమ్మలు, చిన్న అల్లం ముక్క, పెరుగు ఏంటంటే టేస్ట్ రుచి కమ్మగా ఉంటది దానికోసం. ఇప్పుడు మిక్సీలో ఇలాగ డైరెక్ట్ గా వేసేసి ఇది కమ్మగా ఉంటది, బాగుంటది, ఎక్కువ టైం తీసుకోదు, ఫాస్ట్ గా అయిపోద్ది. మీరు ట్రై చేసి ఎలాగుందో నా కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసి వద్దాం. ఓకే ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది, చూద్దామా. ఇదిగో కమ్మగా ఉంటది, బాగుంటది, 2 minutes లో టక్కటక్కమంటూ ఫాస్ట్ గా అయిపోద్ది. ఇది పొద్దున్న పిల్లల స్కూల్ టైం కి అట్లకి ఫాస్ట్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా, లేదా బయట నుంచి వచ్చిన టక్మన్ అయిపోయేది ఫాస్ట్ గా అయిపోద్ది 2 minutes లోనే. దీనికి కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. పెరుగు ఇవన్నీ వేసేసాను, కొంచెం ఉప్పు, ఇంకట్లా మర్చిపోయినా, సరిపడగా ఉప్పు వేసుకుంటే దీనికి తాలింపు టూ మినిట్స్ లో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మీకు మీరు చేసుకొని ఎలా ఉన్నాయని కామెంట్ లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, 2 hours తర్వాత ఇక దోశల పిండి ఇది మీకు వేసి చూపిస్తాను. దోశ ఉల్లిపాయ ఉంది కదా, ఆయిల్ రాసుకొని ఉల్లిపాయతోటి ఇలా అనుకుంటే దోశ కూడా బాగా వస్తుంది, ఎర్రగా ఇదవుతుంది. మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు, లేకపోతే లేదు.
మీరు పిండి రుబ్బి చేసి ఇవన్నీ కన్నా బయట నుంచి తెప్పించుకున్న పిండి ఇలాగ దోశలకి అట్లకి వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు మీకు చూపించాను. ఇంకా ఫ్రెండ్స్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇదిగో ఫ్రెండ్స్, హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ. 2 minutes లో చట్నీ రెడీ. ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్ కొట్టండి.